గతంలో చూస్తే మీరు ఇష్టం వచ్చినట్టు పరిపాలన మీరు చూసినప్పుడు ఏ రకంగా అయితే గత ప్రభుత్వంలో కమిషన్ల కోసం పరిశ్రమలను మొత్తం బెదరగొట్టి పంపించినటువంటి పరిస్థితి. ఒక పక్కన మీరు చూస్తే తీవ్రమైనటువంటి ఇబ్బందులతోటి ఆ పరిశ్రమలు ప్రభుత్వం యొక్క దాడికి తట్టుకోలేక పక్క రాష్ట్రాలకు తరలిపోతా అంటే కనీసం ఒక్క మాటగా మారు మాట్లాడినటువంటి పరిస్థితి. ఏ రకంగా ఉద్యోగ కల్పన జరిగిందనేది ఆ రోజులు చూశారు. యువత కూడా ప్రత్యేకంగా డిఎస్సి గురించి మాట్లాడినప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము ప్రతి దగ్గరికి పోయినప్పుడు ఇంటింటికి యువగల రథసారథి నారా లోకేష్ బాబు గారు పాదయాత్ర చేసిన రోజున కూడా ప్రత్యేకంగా యువత అందరూ అడిగింది డిఎస్సి పెట్టండి, డిఎస్సి చేయండి. ఈ రోజు కొన్ని 10,000 పైచిలకు ఉద్యోగాలని మరొక్కసారి ప్రకటించి చెప్పిన హామీని నిలబెట్టుకున్నటువంటి మొనగాడు మా నారా లోకేష్ బాబు గారిని మరొక్కసారి మేము పత్రికా ముఖంగా తెలియజేస్తున్నాం. యువత గురించి మాట్లాడేటువంటి గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆనాటి ముఖ్యమంత్రి జగన్ ఈరోజు ప్రతిసారి విషయం కక్కుతున్నారు. ఇంకా ఉద్యోగాలు లేవంటారు, ఇంకా ఉద్యోగాలు రావడం లేదని మాట్లాడతారు. ఈ రోజు స్పష్టంగా మెగా డిఎస్సి మళ్ళీ ఉగాది కానుకగా 10,060 ఉద్యోగాలకు మళ్ళీ నోటిఫికేషన్ పిలిచి చిత్తశుద్ధితో పారదర్శకతతో ఈ రోజు జరిపేటువంటి ప్రక్రియను కూడా మళ్ళీ దీన్ని విమర్శించే విధంగా కేసులేసి రకరకాలుగా లోపల చేసే కుట్రలన్నీ కూడా ఏది పని చేయవు, ఇది భగ్నం చేసి ముందుకు పోవడం జరుగుతోంది. ప్రజలందరూ గమనించాలా, యువత ముఖ్యంగా గమనించాలా. ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చాక ఏ రకంగా ఈరోజు మీ భవిష్యత్తుకు మీ భవితకు ఏ పునాదులు వేసుకుంటూ ముందుకు పోతుందో మనందరం గమనించాల్సిన అవసరం కోరుకుంటూ మరొక్కసారి ఈరోజు ఇన్ని లక్షల ఉద్యోగ అవకాశాలను కల్పించి వాటిని సాధించి ఈరోజు సార్థకత చేసినందుకు ముఖ్యంగా మరొక్కసారి మా లోకేష్ బాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం.